ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. లూకా 2:47. ఆయన బాల్య జీవితాన్ని వివరించే ఈ విశిష్ట సంఘటన గొప్ప తలంపులకు ఆస్కారం కలిగిస్తూ ఉంది. అంతేగాక ఆయన అతి విశేష జ్ఞానాన్ని, గ్రహణ శక్తిని ఇది తెలుపుతూ ఉంది. తల్లిదండ్రుల ఆందోళనను తొలగిస్తూ తన గమ్యాన్ని తెలుపుతూ యేసు, మీరేల నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా అని ప్రశ్నించాడు. 49వ. ఇక్కడో చిక్కు సంగతి ఆయన ప్రస్తావించాడు. తల్లిదండ్రులకు ఈ మాట సరిగా అర్థమైందో లేదో, ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఈ సంఘటన వివరిస్తూ ముగింపులో యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. 52వ అని వ్రాసి ఉంది. యేసు జీవితంలోని ఈ సంఘటన ప్రతి వ్యక్తి జీవిత వికాసానికి ప్రేరణగా ఉంది. ఆయన జ్ఞానమందు అనగా తెలివితేటల్లో ఎదుగుదల, దేవుని దయయందు ఆత్మీయ ఎదుగుదల, వయస్సునందును శారీరక ఎదుగుదల, మనుషుల దయయందును సాంఘిక ఎదుగుదల, అంటే వ్యక్తులతో సఖ్యతతో వర్ధిల్లినట్లే మనుషులందరూ ఈ 4 రకాల ఎదుగుదలలు కలిగి ఉండాలి. ఆయన అలా ఎదగడానికి మూల కారణం ఆయన తల్లిదండ్రులకు విధేయుడుగా ఉండడమే అని లూకా వివరిస్తున్నాడు. వార్నర్ సాల్మన్ అనే చిత్రకారుడు చిత్రించిన బాలయేసు చిత్రంలో అనేక భావ ప్రకటనలు గమనిస్తాం. ఆయన పరిచర్య, ఆయన సమర్పణ, త్యాగం ఆ చిత్రం కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. చిత్రంలో వెనుక భాగాన కొండ మీద కట్టబడిన పట్టణం, ఆ కొండ నుండి ప్రవహించే నీటి వాగులో దాహం తీర్చుకుంటున్న దుప్పి, ఆ కొండ సానువుల్లో కాపరి లేని గొర్రెల మంద, ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని ఉన్న బాలయేసు కనిపిస్తారు. ఈ దృశ్యాలన్నీ ఆయన బోధలో, పరిచర్యలో మనకు సజీవంగా కనిపిస్తాయి. అదే చిత్రంలో యేసు ఒక పెద్ద బండ మీద కూర్చున్నట్లు జాగ్రత్తగా గమనిస్తే కనిపించినట్లు సిలువ నీడ ఆ రాయి మీద పడుతున్నట్లు ఉంటుంది. ఆ దృశ్యం బాలప్రాయం నుంచే సిలువ నీడ ఆయనను వెంటాడుతూనే ఉంది అని చెప్పినట్లయింది.